ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగుంటాయి, చాలా చాలా బాగుంటాయి. క్యూ లైన్ లో ఇబ్బంది ఏమైనా పడ్డావా? ఇబ్బంది ఏం పడలే, చక్కగా వెళ్ళాం, ఆనందంగా ఉంది నాకైతే. క్యూ లైన్ లో మీకు వాటర్ సప్లై ఏమైనా చేశారా? చేశారు, మజ్జిగ ఇచ్చారు, మంచిళ్ళు ఇచ్చారు, అంతా బాగుంది. అన్నప్రసాదం ఎలా ఉంది? భోజనం చాలా బాగుంటాయి, ఇబ్బంది ఏమి లేదు. ఇబ్బంది ఏమి లేదు. ఇప్పుడు గతంలో ఎలా ఉంది ఏర్పాట్లు, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడే బాగుంది. చంద్రబాబు నడిచిన తర్వాత బాగుంది. చంద్రబాబు నాయుడు ఏర్పాట్లు బాగున్నాయి. అంతకు ముందు బాగలేదు అన్నారుగా. నేనే బాగా చేశాను అన్నాడు ఆయన. జగన్ బాగా చేయలేదు, చంద్రబాబు నడిచిన బాగా చేసాడు. బాగుంది, చాలా బాగుంది, ఇబ్బంది ఏం లేదండి, అన్ని బాగున్నాయి. తెలుగుదేశం వచ్చిన తర్వాత చాలా ఫ్రీగా ఉంది. బాబు అన్న బాగా చేశాడు, చంద్రబాబు నాయుడు బాగా చేశాడు, అన్ని సూపర్ 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 ఉన్నాయి. ఇబ్బంది పడుతున్నారు ఏం కాదు, చాలా చాలా ఫ్రీగా వెళ్తున్నారు. 6 రోజుల నుంచి వస్తున్నాము, ఏ ఇబ్బంది లేదు, చాలా బాగుంది, బాగున్నాయి. బస్సు గోడ బాగుంది, చాలా బాగుంది, గంటలో దర్శనం అయిపోతుంది. సూపర్. భోజనాలు కూడా బాగున్నాయి. అప్పుడు ఇంత ఇంత ఇంత, ఇప్పుడు మనకి ఎంత కావాలంటే అంత పెడతాం. సీఎం చంద్రబాబు నాయుడు గారు దసరా ఏర్పాట్లు ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అన్నారు. అలాంటి ఇబ్బంది ఏ ఇబ్బంది లేదండి, బాగుంది. మళ్ళీ 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 చంద్రబాబు నాయుడు గారు మా అన్నగారే రావాలి. ఆయన ఉంటే పరిపాలన బాగుంటది. ఆడవాళ్ళు చక్కగా అప్పచెల్లిలా చూసుకుంటాడు, తోడుబుట్టులా చూసుకుంటాడు, కన్న కూతురులా చూసుకుంటాడు. ఎప్పుడైనా దసరా ఏర్పాట్లు ఇలా చూసారు? ఎప్పుడైనా ఇన్ని సంవత్సరాల్లో మీరు? అన్నయ్య ఉంటే ఎప్పుడు ఇలాగే ఉంటది, సూపర్ సూపర్ గా ఉంటది. వేల మంది వస్తున్నారు, అందరికి ఎంత సదుపాయాలు జరుగుతున్నాయి, ఎంత బాగా జరుగుతున్నాయి. అన్నయ్య ఉండబట్టే, బాగుండి ఉండబట్టే సూపర్ 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 సూపర్. దసరా ఏర్పాట్లు బాగానే చేశారు, బాగానే ఉన్నాయి. దర్శనాలు బాగానే, భోజనాలు బాగున్నాయి. క్యూ సిస్టమ్ ఇంకా లైన్ వెళ్ళిపోతుంది, ఆగట్లా. ఇక్కడ అలా రన్నింగ్ అయిపోతుంది, ప్రజలకు ఇబ్బంది లేకుండా బాగానే జరుగుతుంది. క్యూ లైన్ ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ వాటర్ బాటిల్ ఇస్తున్నారు, బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. సామాన్లు కూడా బాగానే అన్ని ఒక 2 గంటల్లో దర్శనం అయ్యి భోజనాలు అయిపోతుంది. భోజనాలు ఎలా ఉన్నాయి? బాగుంది, బాగా చేశారు. ఇబ్బంది పడ్డారా? ఏం లేదు, ఏం పడలే. బఫీ పెట్టేస్తున్నారు కదా, స్పీడ్ గా వెళ్ళిపోతుంది. బఫీ మూల బాగుంది. దుర్గగుడి ఏర్పాట్లు ఈ సంవత్సరం ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. క్యూ లైన్ ఏమైనా ఇబ్బంది పడ్డారా? క్యూ లైన్ లో ఏం ఇబ్బంది లేదు. విఐపీ దర్శనం కన్నా క్యూ లైన్ దర్శనంలో ఇంకా అమ్మవారు ఇంకా బాగా కనిపిస్తున్నారు. వాటర్ బాటిల్, మంచిళ్ళు అన్ని టైంకి అందుతున్నాయి, ఏం ఇబ్బంది ఏం లేదు. కానీ ఫ్రీగా తొందరగానే వెళ్ళిపోతుంది, అది బాగానే దర్శనం అయింది. ఇప్పుడు ఏర్పాట్లు బాగున్నాయి చాలా. అన్న ప్రసాదం అన్ని బాగానే టైంకి అందిస్తున్నారు. అధికారులు కానీ పోలీసులు కానీ సహకరిస్తున్నారా? అందరు సహకరిస్తారు, బాగానే ఉంది. అమ్మవారిని దర్శనం చేసుకున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. నవరాత్రుల సమయంలో దర్శనం చేసుకోవడం అనేది అమ్మ ఒక వరంలా భావిస్తున్నాం మేము. ఇప్పుడు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు బాగున్నాయండి, అంత పబ్లిక్ కి కూడా లైన్ లో కూడా ఏమి ఇబ్బంది కలగకుండా అంత బాగా చేశారు. మేము ఇంత ముందు కూడా వచ్చాం, కానీ అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు లైన్ లో అంతా కూడా బాగా లేదండి. మేము దర్శనానికి కూడా ఏంటంటే ఒక 1 అవర్ లో అయిపోయింది, మాకు ఎక్కువసేపు కూడా ఏం పట్టలేదు. టైమ్ 2-3 అవర్స్ అని చెప్పారు నార్మల్ గానీ, 1 అవర్ లో దర్శనం అయిపోయింది. వాటర్ బాటిల్, మజ్జిగ అన్ని ఏర్పాటు చేస్తారు, చాలా బాగా చేశారు. లడ్డూలు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తున్నారు. ఏర్పాట్లు బాగున్నాయి, ఏర్పాట్లు బాగున్నాయి. కిందకి ఎక్కినప్పటి నుంచి కూడా ఏమి ఇబ్బంది కలగలేదు. అంత దర్శనం కూడా చాలా బాగా అయినాయి. అంటే పుష్ కూడా చేయట్లేదు లైన్ లో, అంత బాగా. లోపల కూడా ఉన్నాం, ఒక 2 నిమిషాల వరకు అమ్మని చూసి దర్శనం చేసుకొని ఉన్నాం. లైన్ అంతా ఫ్రీగానే ఉంది, ఎవరు తోసుకోవడాలు నెట్టుకోవడాలు కూడా ఏం లేదు.